అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత బలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస కృష్ణపక్ష పాడ్యమి. ఈ రోజు ఆదివారం, చిత్తా నక్షత్రం. ఈ రోజు విశేషత మనకందరికీ తెలిసినదే, సూర్య సంక్రమణం. మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశం చేస్తున్నాడు. సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ రోజు మంత్రబలంలో మనం అందరూ కూడా ఓం మిత్రాయ నమః అనే నామాన్ని జపించాలి. మిత్రాయ నమః అంటే సూర్యుడికి ఈ పేరు మిత్రాయ నమః అనేది ఉంటుంది. దాని అంతరార్థం కూడా మనకు అర్థమైపోయినట్టే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతికి మిత్రుడు, భూమికి మిత్రుడు, బ్రహ్మాండానికి మిత్రుడు. సూర్యుని వెలుగు లేకపోతే ఏ సృష్టిను జరగదు. ఇక్కడ మనకందరికీ తెలిసిందేదే. అదే అందుకే అంత మిత్రాయ నమః అని మనమందరూ కూడా ప్రేమగా స్వీకరిస్తూ ఉంటాం. అవును కదా. ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం మిత్రాయ నమః అని ప్రార్థించడం వలన పంచభూతాలు కూడా మనకి సహకరిస్తాయి. పంచభూతాల వల్ల మనకి ఏదైతే మనం కోరుకుంటూ ఉంటామో, ఏదైతే యూనివర్స్ కి మనం తెలియచేస్తుంటామో, ఏదైతే మనం కావాలి జీవితంలో ఇలా ఎదగాలి అనుకుంటుంటామో, వాటన్నిటికీ కూడా ఒక మంచి అద్భుతమైన మార్గాన్ని చూపిస్తారు. అంతేకాదు, అసలైన మిత్రుడు కష్టకాలంలో ఉంటాడు. అంతేకాకుండా అసలైన మిత్రుడు ఏదైనా తప్పు చేస్తుంటే సరిదిద్దేస్తూ ఉంటాడు. అసలైన మిత్రుడు మన అంచనాని చూసి దానికి తగినట్టుగా స్పందిస్తూ, మనము చెడు మార్గంలో ఏదైనా వెళ్తూ ఉంటే అక్కడికక్కడే రెడీ చేస్తూ ఉంటారు. అతనే అసలైన మిత్రుడు. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా చెడుదారి ఎన్నుకుంటే ఫస్ట్ కోపం వచ్చేది ఎవరికి అంటే అమ్మా నాన్నలకి. అవును కదా. అమ్మాయినా క్షమించేస్తున్నామో, అయితే నాన్నకైతే చాలా కోపం వస్తుంది. అందుకే పితృకారకుడు సూర్యుడు అన్నారు, చంద్రుడు మాతృకారకుడు అన్నారు. అందుకే మన శాస్త్రంలో, జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క పదానికి, ప్రతి ఒక్క గ్రహానికి, ప్రతి ఒక్క విషయానికి కూడా మన జీవితంలో చాలా అనుసంధానంగా వేణి రూపంగా అల్లుకో ఉంటుంది. వేణి అంటే తెలుసు కదా. వేణి అంటే జడ, త్రివేణి అంటాం. వేణి అంటే ఈ జడనే వేణి అంటారు. త్రివేణి చక్కగా అల్లుకో ఉంటారు. ఆ మూడు అల్లుకో ఉంటే రెండు మాత్రమే బయటికి కనబడతాయి, కానీ మధ్యలో మూడోది తెలీదు. కానీ అల్లుకో ఉంటాం, కంటికి కనబడదు. అది అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి. అదే విధానంగానే మన జీవితంలో కంటికి ఇవన్నీ ఏమి కనబడవు. జీవితంలో ప్రకృతి, మనిషి రెండు కనబడతాయి, కానీ జీవన చరిత్ర, మనం వెళ్ళే దారి కంటికి కనబడుతుందా? నుదిటి రాత ఎవరికి కంటికి కనబడదు. అంతే కదా. ఆకలి ఫీల్ అవుతాం కానీ కంటికి కనబడదు. బాధ భరించగలం కానీ కంటికి కనబడదు. అనుభవించగలం ఇవన్నీ కూడా. ఏదైనా మంచి సువాసన అనుభవించగలం, ఆ వాసన ఎలా ఉందో చూడలేరు, కానీ ఫీల్ అవుతూ ఉంటాం. రీసెంట్ గా ఎవరో నన్ను కలిసినప్పుడు ఒక ప్రశ్న చాలా చక్కగా మాట్లాడారు. గురుగారు, మీరు పూర్వంలో ఎప్పుడో టీవీలో ఆడవాళ్ళకి అందరికీ చక్కగా నేర్పించేశారు హోమ్ మేకర్ అనేది. ఇప్పుడు ఆ హోమ్ మేకర్ అనే పదం ఫ్లైట్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఆ ఘనత గౌరవం మీదే గురుగారు. నాకు అర్థమైంది.
నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఫ్లైట్ లో కూడా ఇప్పుడు స్త్రీలకి వర్కింగ్ ఉమెన్ అని వర్క్ చేసే వారికి హోమ్ మేకర్స్ అనే ఒక అద్భుతంగా వాళ్ళు స్పీచ్ ఇస్తున్నారు. దాని గురించి ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఆ బోర్డింగ్ గేట్ లో అన్ని చోట్ల కూడా అది 10-11 సంవత్సరాల పూర్వం రోజు 1.5 hour ఎప్పుడైతే మొదల్లో వచ్చేదో ఆ సమయంలో మీరు రోజు కూడా దీన్ని తెలియచేసి జనాలకు అది ఉండిపోయింది. అది అక్కడ వేసిన విత్తనాలు ఈ రోజు ప్రపంచమంతా పాకింది. ఇది ఆ ఘనత గౌరవం మీదే గురుగారు, నేను నిజం చెప్తున్నాను అంటే అవునప్ప నువ్వు నిజమే చెప్తున్నావు, అది నిజమే అందరికీ తెలుసు అనుకొని మాట్లాడుతూ గురుగారు నాకు మరొక డౌట్ వచ్చింది గురుగారు. ఏంటి అన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరన్నా వచ్చింటే వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు వాళ్ళ డాడీనో లేదో మమ్మీనో ఎవరినో చనిపోయి ఉంటారు. వాళ్ళు చనిపోయినప్పుడు మీ భర్త లేదో మీ భార్య ఎక్కడ ఉన్నారు, లేదో మీ నాన్న ఎలా ఉన్నారు, ఉన్నారా లేరా అంటే లేదు వాళ్ళు ఎక్స్పైర్డ్ అని చెప్తారు. ఆ మనుషులకి ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుందా గురువు గారు, ఇది కొంచెం మార్చాలి మీరు అన్నారు. నేను అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టా, అరే ఇలా కూడా ఉంటుందా అనిపించింది. అవును కదా, నిజమే కదా. ఇప్పుడు బ్రెడ్ కి మనం తినే బ్రెడ్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు లేదో అది ఇంట్లోనే పెట్టింటాం కదా, దానిపైన డేట్ చూస్తాం. ఓకే డేట్ ఎక్స్పైర్డ్ అంటాం. ఎక్స్పైరీ డేట్ ని చూస్తాం, ఓ అయిపోయింది అది అంటే ఎక్స్పైర్డ్ అయిపోయింది అనేస్తాం సింపుల్ గా. అవును కదా. ఇప్పుడు అలాగే ఎవరైనా మన ఇంట్లో చనిపోతే వాళ్ళని ఎక్స్పైర్డ్ అనేస్తున్నాం. కరెక్ట్. నిజంగా చెప్పాలంటే ఆ వర్డ్ రాంగ్. ఆ వర్డ్ యూజ్ చేయకూడదు. ఓన్లీ ఇండియాలోనే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసేది. తెలిసి యూజ్ చేస్తున్నారా తెలియకుండా యూజ్ చేస్తున్నారా అది అలవాటు పడిపోయారు మన వాళ్ళు. ఇంకా అలాగే దాన్నే పట్టుకునే ఉంటారు. ఇప్పుడు కూడా ఎంత గొప్ప వాళ్ళంతా కూడా మీరు ఏం చేస్తున్నారంటే హౌస్ వైఫ్. దయచేసి ఆ మాటను అనకండి. ఆ మాట వెనుక చాలా పరమార్థాలు ఉన్నాయి. తర్వాత అంతేకాదు, కొత్తగా ఒక ఆర్టికల్ చదివాను, మేడం అనేది కూడా పెద్ద రాంగ్ వర్డ్ ప్రపంచంలో. మనం దాన్ని అలవాటు పడిపోయాం అంతే. మేడం అనేది కూడా రాంగ్ వర్డ్. దాని వెనుక చాలా హిస్టారికల్ ఉంది. మేడం అనే దానికి మేడ్ అనే దానికి గౌరవంగా మేడం అన్నారు. అర్థం చేసుకోండి, మేడ్ కి దాని గౌరవంగా మేడం అన్నారు. దానికి ఒక వెనుక ఒక పద్ధతి ఉంది. మనకి పూర్వంలో ఈ దాసీ పద్ధతి ఉండేది కదా, వాళ్ళందరినీ కూడా మేడం అనేవారంట. ఫారిన్ లో ఏదో ఎక్కడో వాళ్ళని గౌరవంగా పిలవడానికి. తర్వాత అది విస్తరించి అన్ని చోట్ల మేడం అయిపోయింది. మన భారతదేశంలో అత్యంత గౌరవంగా స్త్రీలు పిలిచేది ఒకటే దేవీజీ. దేవీజీ అంటే మాతృ సమానులు అని. ఎంత గొప్పగా ఉంది కదా వినడానికి. దేవీజీ. జీ అంటే గౌరవాన్వితం. జీ సాంస్క్రిట్ జీ అంటాం కదా, ప్రతి ఒక్కరికైనా పెద్దవారికి అందరికి జీ చేర్పిస్తూ ఉంటాము. అలాగే దేవీజీ, మాతృజీ, పితృజీ, పితాజీ. చూడండి గౌరవాన్విత జీ అనేది మనకి గౌరవాన్విత పదానికి యాడ్ అవుతుంది. అక్కడ గౌరవాన్విత పదాలన్నిటికీ కూడా జీ ఆఖరిలో మనం చేస్తాం. గారు అంటాం కదా, దాన్ని జీ అంటాం. ఇప్పుడు సూర్యం గారు గౌరవాన్వితంగా ఫ్లూరల్ గా మనం యూజ్ చేస్తాం గారు అనేది. అవును కదా. అలాగే జీ అంటే దానికి ఈక్వల్ సమానమైన పదం సాంస్క్రిట్ లో. అలా దేవీజీ, మాతృజీ, పితాజీ, ఇట్లా మనం అందరికీ గౌరవాంగిత చేసుకోండి. మనం సనాతన ధర్మంలో ఇదే ఉండేదంట పూర్వంలో. ఏది? దేవీజీ అని. ఎప్పుడైతే నిదానంగా జనాలు ఇంగ్లీష్ నాలెడ్జ్ కి అలవాటు పడుతూ అవన్నీ ప్రచారమై ఇలా అయింది. అయితే దయచేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మన ఇంట్లో స్వర్గస్థులైతే వాళ్ళు స్వర్గస్థులు అయిపోయారు అని చెప్పండి, తప్పలేదు. లేదు అంటే ఇంగ్లీష్ లోనే చెప్పాలి అనిపిస్తే డెడ్ అని చెప్పండి. డెత్ ని చూసాము అని చెప్పండి. అయిపోయింది. డెత్ ను అంటే వాళ్ళ డెత్ ని చూసాం మేము అనేస్తే అయిపోయింది. సింపుల్ గా ఏదో ఒకటి వాడు యూజ్ చేయింది. కానీ ఎక్స్పైర్డ్ అనేది మాత్రం యూజ్ చేయకండి. దాని నుంచి ఈ విషయం కాస్త జనాలు ఇంకొంచెం అవగాహన నిదానంగా పెంచుకొని పోతూ ఉందాం. ఇప్పుడు ఇది కూడా నిదానంగా మారుతూ ఉండొచ్చు. పూర్వం హౌస్ వైఫ్ అనే వర్డ్ వెళ్ళి హోమ్ మేకర్ కి ఇప్పుడు వచ్చింది. ఇది కూడా ఇలాగే ప్రయత్నిస్తూ ఉంటే నిదానికి ఇంకో 2-3 సంవత్సరాలు ఏదో 10 సంవత్సరాల్లో ఆ పదం కూడా మారిపోవచ్చు. దాని నుంచి మీకు అందరికీ తెలియచేసేది ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు మన చుట్టుపక్కల అన్ని కనబడుతూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ రోజు మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే
మిత్రాయ నమః అనే నామము మనకి మిత్రుల్లాగా ఎప్పుడు మనని సరిచేస్తూ ఉంటారు అని అర్థం. అందువల్ల గొప్పగా మనమందరూ ప్రేమతో మిత్రాయ నమః అనే నామాన్ని జపించి తదుపరి విషయానికి వెళ్దాం. ఈ రోజు మంత్రబలంలో మిత్రాయ నమః. ఓం మిత్రాయ నమః. అందరు కూడా ఈ నామాన్ని ఈ రోజు జపించండి. సాక్షాత్ సూర్యానుగ్రహంతో అతను మీ కోరికలన్నిటికీ కూడా మిత్రులలాగా తోడుండి మీకు అందరికీ శుభం పలకాలని నేను కోరుకుంటున్నాను. మీకు అందరికీ ఒక విశేషత ఏంటంటే రేపు సౌరమాన యుగాది. గుర్తుపెట్టుకోండి, రేపు సౌరమాన యుగాది. మళ్ళీ రేపు సోమవారం కూడా వచ్చింది. సోమవారం రోజు చాలా మంది అభ్యంగ స్నానం చేయకూడదు అని కొత్త రూల్స్ తెచ్చి పెట్టేశారు. దయచేసి క్షమించండి. పర్వదినం కాబట్టి అభ్యంగ స్నానం చేయొచ్చు. సౌరమాన యుగాది రోజు మనం ఉగాదికి ఎలా ఇంతకు ముందు ఆచరించామో అదే విధంగా సౌరమాన యుగాదికి ఆచరించవచ్చు. ఎవరైతే ఉగాది పర్వదినంలో ఇంట్లో ఏదైనా సూతక ఛాయ, గుర్తుపెట్టుకోండి, ఏదైనా సూతకం కానీ లేదా ఏదైనా శోకం కానీ వచ్చి అవి ఆగిపోయింటే ఈ సౌరమానానికి అందరూ ఆచరించవచ్చు. అందువల్ల రేపు మీరు ఎవరైనా ఆ సమయంలో ఆచరించకపోతే రేపు ఉదయాన్నే ఇంట్లో తోరణం కట్టి చక్కగా గో పూజ చేసుకుని కులదేవత ముందు దీపం పెట్టి పూజ చేసుకోవచ్చు. రేపు ఏదైనా తీయని ప్రసాదం కూడా మీరు చేసుకోవచ్చు. రేపు సౌరమాన యుగాది. మన ప్రాంతంలో చుట్టుపక్కల అన్ని సంప్రదాయాల వారు ఉంటారు. తమిళ సంప్రదాయంలో రేపు ఉగాదిని ఆచరిస్తున్నారు. అందరికీ కూడా సౌరమాన యుగాది శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. రేపు చక్కగా ఆచరించే వారందరూ ఆచరించండి. ఇక ఈ రోజు మంచి మాట అనగానే మిత్రుడే గుర్తొస్తున్నాడు. మిత్రాయ నమః అంటాం. అవును కదా, నిజమే. మన జీవితంలో అసలైన మిత్రుడు మనం తప్పు చేసినప్పుడంతా సరిదిద్దుతూ ఉంటాడు. అతని అసలైన మిత్రుడు. మనం తప్పులు చేసినా కూడా దానికి సై అంటూ ఉంటే అతని మిత్రుడు ఎలా అవుతాడు? జీవితంలో అహంకారం ఎవరు తెలుసా? అహంకారం అనేది తెలియకుండానే వాళ్ళలో అందం పెంచుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి దురంకారి వేరు, అహంకారి వేరు. గుర్తుపెట్టుకోండి, దురంకారం వేరు, అహంకారం వేరు. ఇప్పుడు అహంకారం ఎవరికి రావాలి? తప్పు చేసిన వాడికి అహంకారం వస్తుందా? అసలు రాకూడదు. అతను మంచిది చేసే వాళ్ళకే వచ్చేది అహంకారం, అంతో ఇంతో. పూర్వంలో మా ఇంట్లో పెద్దవాళ్ళు ఈ ఒక వయసైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడు మేము చిన్నోళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు ఏకాదశి నెల ఆచరిస్తుంటారు కదా, ఏకాదశి ఉపవాసం. మీరు చిన్నపిల్లలు ఏకాదశి అంతా చేయకూడదు, మీరు బాగా తినండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు తినండి, మీరు తినండి అనేవారు. ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉన్నారు కాబట్టి గ్రేట్ చూపించుకుంటున్నారు. అంటే నేను ఉపవాసం ఉన్నాను, నేను గ్రేట్ అని మీరు తినండి అంటారు. ఎందుకు మీరు తినంటే లేదు నేను ఉపవాసం అంతే అంటారు. ఇంకా ఇంకొక రకంగా ఏదైనా వాళ్ళు పూర్వీకులు ఏదైనా ఊరికంతా స్కూల్స్ కి వాటికి ఇటుకి ఆస్తులన్నీ రాసిచ్చేశారు. అలా రాసిచ్చేసినప్పుడు మన ఊరికి గొప్పగా ఇన్ని ఎకరాలు ఇచ్చేసాము, ఈ దేవాలయం మానేం జాగా ఇన్ని ఎకరాలు దీనికి ఇచ్చాము, ఈ స్కూల్కి ఇచ్చాము, వాళ్ళకి ఇచ్చాము, వీళ్ళకి ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటారు. ఆ గొప్పలోనే అహంకారం ఉంటుంది తెలియకుండానే. ఇలాగే అంటే అదే చెడు చేసి అహంకారంగా విర్రవీగితే దాని దురహంకారము అంటారు. చూడండి, ఈ విషయాల్లో తెలియకుండానే చూపించుకోలేదు. మంచి వాళ్ళకి అహంకారం ఉంటుంది, ఎప్పుడు కూడా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే జీవితంలో నేను ఎవరికి తప్పు చేయలేదు, నేను ఎవరికి అండనా దండన అవసరం లేదు. నేను ఉదయం లేసి 5 గంటలకు స్నానం చేసి నేను సంధ్యావందనం చేసి నిత్యాగ్నిహోత్రం ముగించుకొని తదుపరి దేవాలయానికి వెళ్ళి పూజ చేసి తర్వాత అక్కడ ఉన్న కార్యక్రమాలని అనుసరించి తర్వాత ఇంటికి వచ్చి నేను భార్య పిల్లలు కుటుంబంతో అమ్మా నాన్నని చూసుకొని తదుపరి సాయంత్రం నా కర్తవ్యం నేను ముగించుకోను, నేను నా జీవితంలో నేను ప్రయాణం చేస్తున్నాను అన్నప్పుడు అతనికి ఎంత అహంకారం ఉంటుంది చెప్పండి. ఎవరికి తల వంచడు, తల దించుకోడు, అలాగే ఉంటాడు, అందరినీ చూసుకుంటూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే చూడండి, దీంట్లో ఆ ఒక ప్రేమ అండ్ వాళ్ళ ఐడెంటిటీని అది కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఐడెంటిటీలోనే అహంకారం అలా కనబడిసేస్తుంది. అంటే ఇవన్నీ మంచివే, అంతే కదా. అదే వేరే వాళ్ళకి అబద్ధాలు చెప్పుకొని తర్వాత వాళ్ళ దగ్గర ఏ అబద్ధాలు చెప్తే ఎలా డబ్బులు లాక్కోవాలో లాక్కొని తర్వాత దానే నమ్ముకొని ఇంట్లో పని చేయకుండా అమ్మా నాన్నల కింద పని చేసుకొని అమ్మా నాన్నలు 60 ఏళ్ళైనా వాళ్ళ కూలికి పై సంపాదిస్తూ ఉంటే
ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఆ డబ్బులతో బ్రాండ్ షర్ట్లు వేసుకొని, ఆ డబ్బులతో బ్రాండ్ షూస్ కొనుక్కొని, బ్రాండ్ బైక్స్ తీసుకొని, కార్లు తీసుకొని, తల్లిదండ్రులు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ డబ్బులు తీసుకొని వీళ్ళు ఖర్చు పెట్టుకొని, వాళ్ళ ఇల్లు చూపించుకొని, వీళ్ళు అడ్రస్ పెంచుకొని అలా చూపించుకునేది అహంకారం. అది మీ జీవితంలో అలా అడ్రస్ పొందుతూ ఉంటే దానంత పరమ దారిద్ర అవమానం ఇంకొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీ నాన్న నీకేమిచ్చారంటే నా వంశం పేరిచ్చాడు, నాకేం చెప్పాలి. మా నాన్న నీకేమిచ్చాడంటే మా నాన్న ఏం సంపాదించిందో అదంతా మా నాన్న నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఈ జీవితాన్ని ఇచ్చాడు, మా నాన్న నాకు విద్యనిచ్చాడు అని గొప్పగా మీరు అహంకారంతో చెప్పుకోవాలి. గొప్పగా మీరు దాన్నే ప్రజెంటేషన్. మా నాన్న 100 ఎకరాలు ఆస్తి ఇచ్చాడు, మంచిగా ఇచ్చాడు, నువ్వేం సంపాదించావు అది చెప్పు. అంటే నువ్వేం సంపాదించలేదు అనుకో, నీకు అహంకారం శోభం కాదు, ఇక దురంకారం కూడా శోభం కాదు. నువ్వు వేస్ట్ ఫెలో అని అర్థం జీవితంలో. గుర్తుపెట్టుకోండి. దాని నుంచినే ఈ కాలంలో పేదవాడైనా గొప్పవాడైనా తన కాళ్ళపైన తను నిలుచుకొని కష్టపడి కుటుంబాన్ని పోషించే ప్రతి మనిషికి ఖచ్చితంగా ఇటువంటి అహంకారం ఉంటుంది. అది తన గౌరవాన్ని పెంచుతుంది. అదే దురంకారం ఎవరికి ఉండకూడదు. అందుకే మిత్రులు ఎప్పుడు కూడా మన దగ్గర అహంకారం ప్రదర్శించినా మనల్ని సరి చేస్తూ ఉండాలి. అటువంటి మిత్రుల్ని మనం వెతుక్కోవాలి. ఏదో మనం చేసిందే దానికంత చెడు చేసినా నువ్వు గో హెడ్ అంటూ ఉంటే వాడికి కావాల్సినది అదే, నీకు కావాల్సినది అదే. అప్పుడు నేను సరిదిద్దే వాళ్ళు ఎవరు చెప్పు. దయచేసి అర్థం చేసుకోండి. మన జీవితంలో మంచి మిత్రులు ఉంటే మనల్ని అక్కడికక్కడే సరిదిద్ది మంచిగా జీవితంలో ఎదిగేలా చెయ్యొచ్చు. ఒక అహంకారము అనగానే నాకు ఒక మంచి కథ గుర్తొచ్చింది. నేను ఒక ఆర్టికల్ చదివాను రీసెంట్ గా ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు. చాలా గొప్ప ఆర్టికల్. ఒక డాక్టర్ ఉంటాడు. ఇట్స్ అ రియల్ ట్రూ. అంటే నేను ఆ ఫ్లైట్ లో ఏదైతే మ్యాగజైన్ ఉండిందో దాంట్లో చదివాను. ఇది ఇంగ్లీష్ లో రాశారు. చాలా గొప్ప ఒక కథ. ఒక నాస్తికుడు డాక్టర్, చాలా గొప్ప డాక్టర్. ఆయన దాదాపు 18 దేశాలు ట్రావెల్ చేసేవాడంట రెగ్యులర్ గా. అతను సర్జన్, చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతను వచ్చి సర్జన్ చేసేవారు. అతను ఇండియాకి రావాలన్నా ఒక నెల 15 రోజుల ముందుగా ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మనం మొత్తం ఖర్చు పెట్టుకుంటే వచ్చి ఇన్ని అవర్స్ లో ఇన్ని ఆపరేషన్స్ చేసేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పటి వరకు తన జీవితంలో ఒక్క ఆపరేషన్ కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు. ఇలా 18 దేశాలకి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఏ రోజు ఎక్కడ స్టే ఉండదు, వచ్చామా వెళ్ళామా అని. అలా నెలకి కనీసం లేదు అన్న 200 కోట్లు ఆయన సంపాదన. ఒక డాక్టర్ది, ఒకే డాక్టర్ కానీ సొంతం హాస్పిటల్ లేదు, వేరే హాస్పిటల్ ఇలా వెళ్ళి తిరిగేసి వస్తూ ఉంటాడు అంతే. అంటే అంత గొప్ప డాక్టర్ అతను, అంత గొప్ప విద్యావంతుడు. అతను ఇప్పటి వరకు తన జీవితంలో ఒకటి కూడా ఫెయిల్యూర్ లేదు. ఇంకా లేదు ఈ మనిషి చనిపోతాడు అనే వాళ్ళని కూడా ఆయన ఆపరేషన్ చేసి బతికించినవి ఉన్నాయి. అంటే అతను ముట్టుకుంటేనే మిరాకల్ అని అంత గొప్పగా నమ్మేవారు మెడికల్ ఇండస్ట్రీ వారు. అటువంటి డాక్టర్ అతనికి ఇదే విధానంగా అహంకారం కూడా ఎక్కువ. అంటే నేను గొప్పవాడిని, నాస్తికుడిక, దేవుణ్ణి నమ్మడిక, దేవుణ్ణే నమ్మడు. దేవుడు లేదు, నేను చదువుకున్నా, నా విద్య వల్ల నేను బతికిస్తున్నా, దేవుడు లేదు, ఇలా లేదు. ఇలాగే తన జీవితంలో ఎప్పుడు కూడా తన దేవుడికి నమస్కారము పెట్టలేదు. ఎక్కడైనా హాస్పిటల్లో వెల్కమ్ చేసినప్పుడు అక్కడ దేవుడు అది ఇది ఉంటే దానికి నమస్కారం పెట్టేవాడు కాదు. దేవుడు అంటే గౌరవించేవాడే కాదు. అంత గొప్ప నాస్తికుడు. ఇక ఆయన మించిన వాడు లేదు. తనకి తాను దేవుడు అని, తనకి తాను దేవుడు. నేను ఎంతో వందల మందికి ప్రాణాన్ని ఇచ్చాను, ఎంతో మంది మనసులో నా పేరుంది, ఎన్నో హాస్పిటల్ తిరిగాను ఇప్పటి వరకు. అలా అంత గొప్ప నాస్తికుడు తనకి తాను దేవుడికి మించిపోయాడు. ఎన్నో వేల ఆపరేషన్లు చేసి వేళ్ళ ప్రాణాలని మిగిలిపెట్టిన వాడు వైద్యో నారాయణ హరిహి కదా. అలా ప్రతి పేషెంట్ వైద్యో నారాయణ హరిహి అంటే మీరే ఉండాలి అని ఎగ్జాంపుల్ ఇచ్చిన నారాయణ దేవుడు. నేను దేవుళ్ళన్నీ నమ్మను, నేను చదువుకున్నా, ఆ చదువు నుంచి మీకు మంచి చేస్తున్నా అనే అందరికీ చెప్పేవాడు. కానీ ఎంతో మంది డాక్టర్లు ఒక ఆపరేషన్ ఫెయిల్యూర్ అయినా ఇతను వెళ్ళి అక్కడ సిజర్ పెడితే అది సక్సెస్ అయ్యేది. అతని చేతిలో అటువంటి గొప్ప విద్య, భగవంతుడి ఇచ్చిన శక్తి ఉండేది. కానీ ఆయన నమ్మేవాడు కాదు. అలా ఉండేవాడు. అతను దాదాపు ఒక 45 నుంచి 50 సంవత్సరాల మధ్య అనుకోకుండా కొడుక్కి హెల్త్ ఇష్యూ వచ్చింది.
హెల్త్ ఇష్యూ వస్తే ఇది ఇంతే కదా అనుకున్నాడు. అంతా అయిన తర్వాత అడ్మిట్ చేశారు హాస్పిటల్కి. ఇంకా డాక్టర్ కొడుకంటే ఇంకా ప్రపంచమే, అంటే డాక్టర్ కొడుకంటే ఇతని ఇంత సీనియర్ డాక్టర్, ఆయన కొడుకు అంటే ఇంకా హాస్పిటల్స్ అంతా ఎంత టేక్ కేర్ చేస్తే ఆలోచించండి. అలా ప్రతి హాస్పిటల్ డాక్టర్లో ఉన్న వాళ్ళంతా టేక్ కేర్ చేస్తూ 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 ఆఖరికి ఆయన నేను ప్రపంచాన్నే మార్చగలను, నా విద్య అలాంటిది, నా కొడుకు జీవితం ఎంత మాత్రమో అనుకొని ఎంతో ప్రయత్నించాడు. తన జీవితంలో అసలైన సంగతి తన కొడుకుని కోల్పోయాడు. అప్పుడు బయటకు వచ్చి తను ఒక ఆర్టికల్ రాశాడు. జీవితంలో ప్రపంచంలో దేవుడు లేదు అనుకుని నేను వెర్రివిగి తిరిగాను. నేను ముట్టిన ఆపరేషన్ చచ్చిపోయే వాళ్ళు కూడా బతికొచ్చారు. కానీ ఆఖరికి నా కొడుకుని నేను ఏ దాంట్లో చదువుకున్నానో, నేను ఏ దాంట్లో ప్రావీణ్యత చెందానో, నాకు ఏం తెలుసో, నేను ఏ దాంట్లో సర్జన్ అయ్యానో, ఏ దాంట్లో ఇంత పేరు ప్రతిష్ట వచ్చిందో అదే వ్యాధి నా కొడుకు వస్తే నా చేతుల్లో దాన్ని సక్సెస్ చేయలేకపోయాను. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రకృతిలో భగవంతుడు ఉన్నాడు అని అర్థమైంది. నాకు నేనే గొప్ప అనుకునేవాడిని. తప్పు. నా విద్య అతని పైన పని చేయలేదు. దానికి కారణం ఏంటి? నేను భగవంతుని ఇన్ని సంవత్సరాలు నమ్మలేదు, కానీ ఇప్పుడు నేను నమ్ముతున్నాను. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. నేను ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు భగవంతుని నమ్మింటే దీనికి ఏదైనా మార్గం కనబడేదేమో. కానీ ఎంతో మంది ప్రాణాలు మిగిలిపెట్టిన చెయ్యి నా కొడుకు ప్రాణం నేను మిగిలిపెట్టలేదు అంటే ఈ విద్య అందరిపైన పని చేయదు. గుర్తుంచుకోండి, ఈ విద్య అందరిపైన పని చేయదు. ప్రకృతిలో భగవంతుని ఆశీస్సులు అతనుకుంటేనే నేను ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది. ఇదే నిజం. ఎందుకంటే ఇన్ని వేల జీవితాల్లో సక్సెస్ చూసిన నా చెయ్యి నా కొడుకు జీవితంలో ఈ చెయ్యి సక్సెస్ చూడలేదు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళల్లో దైవత్వం ఉంటేనే నేను సక్సెస్ అవుతున్నాను, లేకపోతే లేదు. భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పి తను ఒక మంచి ఆర్టికల్ రాసి సూసైడ్ చేసుకొని చనిపోతాడంట. ఆ పుత్ర శోకంతో డిప్రెషన్కి వెళ్ళిపోయి. అర్థం చేసుకోండి, ప్రకృతిలో కంటికి కనబడకుండా అన్ని చోట్ల సర్వదా మిత్రుడు రూపంగా సూర్యుడు భగవంతుడు ఉంటాడు. దాని నుంచి ఎటువంటి గొప్ప నాస్తికుడైనా ఆఖరిలో చనిపోయేటప్పుడు తనకి కనబడుతుందంట. ఆఖరిలో చనిపోయేటప్పుడు, ఎందుకంటే జననం అతను చూడలేదు, మరణం అనుభవిస్తున్నాడు అంతేగాని దాన్ని చూడలేరు కదా. ఆ లాస్ట్ లో 20 seconds లో ఈ కుటుంబం అంతా త్యజించి నేను వెళ్ళిపోతాను, చనిపోతాను కాసేపట్లో అని 2-3 నిమిషాల్లో తెలుస్తాను కదా. అప్పుడు తెలియకుండానే అందరు చేతులు ఇట్లు పట్టుకొని నమస్కరిస్తాడు కదా, అదే భగవంతుడు. ప్రతి ఒక్క రోజు చేతులు పట్టుకొని నమస్కరించడం వేరు. చనిపోయే ముందు వాళ్ళు ఫ్యామిలీని పిలిచి ఇదిగో కాసేపట్లో నేను చనిపోతా, నాకు అర్థమవుతుంది, ఫ్యామిలీ కుటుంబం జాగ్రత్త అంటారు కదా. అప్పుడు మనసులో భగవంతుని తెలుసుకొని ఆ మాట వాళ్ళు చెప్తూ ఉంటారు. అది అసలైన నిజమైనది. అప్పటిదాకా ఎవరు ఒప్పుకోరు, కానీ ఆఖరిలో ఖచ్చితంగా వాళ్ళు స్వర్గస్థులు కాకి ఒక్క క్షణం ముందుగా అయినా వాళ్ళు భగవంతుని ఒప్పుకుంటారు. అదే విధి, అదే ప్రకృతి. రేపు ఉదయాన్నే ఎలాగైనా మీరు సూర్య ఆరాధన చెయ్యాలి, చాలా మంచిది. కాబట్టి ఉదయాన్నే విష్ణు ముందు మనకి అనుకూలంగా ఒక 2 దీపాలు వెలిగించి చక్కగా పూజ చేసుకోండి, ఆచరించండి. విష్ణు ఆరాధన, సూర్యనారాయణ ఆరాధన రేపు చాలా మంచిది. రేపు చాలా మంచిది. రేపు సౌరమాన యుగాది కాబట్టి రేపు కొత్త సంవత్సరం అనే మన పరిగణితంలో తీసుకోవాలి. అదే విధానంగా రేపు ఉదయాన్నే అభ్యంగ స్నానం చేసేవారు కూడా చేసుకోవచ్చు, చాలా మంచిది. ఇవేమి చేయకపోయినా మీకు అనుకూలమైతే దగ్గరలో నదీ తీరం ఉంటే వెళ్ళి స్నానం చేసి రండి. ఇది కాలేదు అంటే రేపు ఉదయాన్నే లేచి చక్కగా ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకొని గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి జిల్లేడు ఆకుపై పెట్టి సూర్యునికి ఆరతి చేసి దాన్ని ఇంటి బయట గుమ్మం బయట పెట్టండి. ఇలా చేయడం వల్ల సూర్యానుగ్రహము ప్రాప్తిస్తుంది. మరియు అంతేకాకుండా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది. మరియు ఇంటికి ఆకర్షణ శక్తి, దైవ శక్తి, మనోరథ సిద్ధి ప్రాప్తిస్తాయి. ఈరోజు సాయంత్రం విశేషంగా మనం పూజించాలి అంటే
హనుమంతుడికి గార్ల నైవేద్యం పెట్టడం, మాల వేయడం చాలా విశేషం. లేదు అంటే అదే గార్లని తయారు చేసి ఒకటైనా ఏదైనా ఎక్కడైనా తీసుకెళ్ళి మనకి డాగ్స్ ఉంటాయి కదా, సునకములు, వాటికి పెట్టడం ఇంకా మంచిది. పితృదోషాలు తగ్గుతాయి ఈ రోజు పర్టికులర్గా సంక్రమణం రోజు. ఇక అదే మినప్పిండితో 2 ప్రమిదలు చేసి నెయ్యి పోసి దుర్గాదేవి ముందు వెలిగించి 2 మిరియాలు చేతిలో పట్టుకొని ఇంట్లో ఎవరికైనా ఎక్కువగా కోపం ఉండి అహంకారం దురంకారం చూపిస్తూ ఉంటే వాళ్ళ పేర్లు చెప్పి కోపం తగ్గాలి, అమ్మా మహామాత నీ దృష్టి ఉండాలి అని చెప్పి ఆ వెలిగే దీపంలో 1 మిరియాలు వేసేయండి చాలు. నిదానంగా వాళ్ళ కోపం తగ్గుతుంది. అద్భుతమైన యోగక్షేమం ఆచరించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.